హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మొయ్య చేపల కర్రీ చేయబోతున్నాను. ఇక్కడ నేను కేజీ మొయ్య చేపలు తీసుకున్నాను. ఈ చిన్న సైజు చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుకింగ్ బౌల్ పెట్టుకొని దీనిలో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. సుమారుగా ఒక 100 గ్రాములు ఆయిల్ పట్టిద్దండి. చేపల కూరలోకి ఎక్కువ ఆయిల్ మనం వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసి వేయించుకున్నాము. ఈ ఆనియన్స్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఆనియన్స్ వేగిన తర్వాత దీనిలో 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాము. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్ని వేగిన తర్వాత దీనిలో 1 స్పూను ఫ్రెష్ గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాము. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో ఈ మొయ్య చేపలు వేసుకొని ఉడికించుకుందాము. ఇలా చేపలన్నీ వేసుకున్న తర్వాత 1 స్పూను సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకొని ఉడికించుకుందాము. అలానే ఈ చేపల్లో చిక్కని చింతపండు పులుసు, మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఈ చేపల కూరలో పోసుకొని ఈ పులుసు చిక్కని గ్రేవీ అయ్యేంత వరకు ఉడికించుకుందాము. ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కర్రీని మనం ఉడికించుకుందాము. 10 మినిట్స్ అయ్యింది. చూడండి, కర్రీ ఎంతో పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. గ్రేవీ కూడా బాగా చిక్కగా అయ్యింది. నాకు ఈ కర్రీ ఇలా చిక్కగా ఉడకటానికి 10 నిమిషాలు టైం పట్టింది. చూసారు కదా, ఆయిల్ చూడండి బాగా పైకి తేలింది. ఇప్పుడు దీనిలో కొద్దిగా గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. అలానే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలానే చిక్కని కొబ్బరి పాలు కూడా ఒక 2 స్పూన్లు వేసుకుందాము. ఇలా కొబ్బరి పాలు కూడా పోసుకుంటే మన కర్రీ బాగా చిక్కగా వస్తుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటది. మీ దగ్గర కొబ్బరి పాలు లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఎండు కొబ్బరి అయినా, ఏదైనా కూడా కొబ్బరి వేస్తే చాలా టేస్ట్ గా ఉంటది. ఇప్పుడు ఈ కర్రీని బాగా ఒకసారి అట్లా తిప్పుకొని మనం మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ ఉంచుకొని ఆపేద్దాము. 2 మినిట్స్ అయింది. చూడండి, కర్రీ బాగా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా చిక్కగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక వడ్డించుకోవచ్చు. చూసారు కదా, ఎంతో టేస్టీ రెసిపీ మొయ్య చేపల కూర మనకి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.